మీకెప్పుడైనా ఆశ్చర్యం కలిగిందా? ప్రతి హిందూ గుడి ముందు ఒక గంట ఎందుకుంటుందని? మీరు లోపలికి వెళ్ళి దాన్ని కొడతారు, దాదాపు సహజంగానే. కానీ ఎందుకు అని ఆగి ఆలోచించారా? ఆ ఒక్క శబ్దం వేల సంవత్సరాల విజ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను మరియు పవిత్ర సంప్రదాయాన్ని మోస్తుంది. ఈరోజు మనం గుడి గంట యొక్క లోతైన ప్రాముఖ్యతను అన్వేషిస్తాం, ప్రాచీన శాస్త్రాల నుంచి ఆధునిక విజ్ఞానం వరకు. మరియు ఈ వీడియో చివరకు మీరు తదుపరిసారి ఆ గంట కొట్టినప్పుడు మీకు వేరే అనుభవం కలుగుతుంది. మొదలు పెడదాం. గుడి గంట సంస్కృతంలో ఘంట అని పిలుస్తారు. కేవలం అలంకారం మాత్రమే కాదు, దీని ప్రాముఖ్యత ఆగమశాస్త్రం మరియు స్కందపురాణం వంటి ప్రాచీన హిందూ గ్రంథాలలో వివరించబడింది. స్కందపురాణం ఇలా చెప్తుంది: ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం కుర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వాన లక్షణం. అర్థం: దేవతలను ఈ నివాసానికి ఆహ్వానించటానికి మరియు దుష్టశక్తులను పారద్రోలడానికి ఈ గంటను మోగిస్తున్నాను. ఈ ఒక్క శ్లోకం రెండు విషయాలు చెప్తుంది. గంట అనేది ఆహ్వానము మరియు రక్షణ రెండు. వేద సంప్రదాయంలో నాదం అంటే శబ్దం సృష్టిలో మొదటిది. పదార్థానికి ముందే స్పందన ఉండేది. గంట ఆ ఆదిమ సత్యాన్ని మూర్తీభవిస్తుంది. ఇక్కడ ఆసక్తికరంగా మారుతుంది, ఎందుకంటే విజ్ఞానం వాస్తవంగా శాస్త్రాలతో అంగీకరిస్తుంది. సాంప్రదాయ గుడిగంట 5 నుండి 7 లోహాల మిశ్రమంతో తయారవుతుంది. రాగి, జింక్, నికెల్, కాడ్మియం, సీసం మరియు కొన్నిసార్లు బంగారం మరియు వెండి. ఇది యాదృచ్ఛికం కాదు. ప్రతి లోహం ఒక ప్రత్యేక పౌనపుణ్యానికి దోహదం చేస్తుంది. మీరు గుడిగంట కొట్టినప్పుడు అది 7 సెకన్లు కొనసాగే శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది, మరియు ఆ 7 సెకన్లలో అది మానవ శరీరంలోని 7 చక్రాలను అన్నింటినీ సక్రియం చేస్తుంది. ధ్వని విజ్ఞానంలో పరిశోధనలు చూపించాయి, గుడిగంట శబ్దం మెదడులోని ఎడమ మరియు కుడి అర్ధగోళాల ఐక్యతను సృష్టిస్తుంది, మీకు అత్యంత జాగరూకత మరియు ప్రశాంత స్థితిని ఇస్తుంది. ఇది నేడు శబ్ద చికిత్సలో ఉపయోగించే అదే సూత్రం. గంట మనసును చెదిరిన ఆలోచనల నుండి శుభ్రపరుస్తుంది, మరియు ఆ మానసిక స్పష్టత సరిగ్గా మీకు దైవం ముందు నిలబడటానికి అవసరమైనది. ఆధ్యాత్మికంగా ఘంట లోతైన అర్థాన్ని కలిగి ఉంది. 1. భగవంతుడికి మీ రాకను తెలియజేయటం. మీరు గంట కొట్టినప్పుడు మీరు పూర్ణ స్పృహతో వచ్చారని దేవతకు సంకేతిస్తారు, పరధ్యాన యాత్రికుడిగా కాదు. ఇది సమర్పణ మరియు ప్రస్తుత క్షణంలో ఉండటం యొక్క చర్య. 2. స్వయాన్ని మేల్కొల్పడం. ఆ శబ్దం మిమ్మల్ని మేల్కొల్పడానికి ఉద్దేశించబడింది, దేవతను మాత్రమే కాదు. ఇది మీకు రోజువారీ జీవితపు అలజడి నుండి పవిత్ర స్థలానికి తీసుకొస్తుంది. ఆ స్పందన మానసిక అలజడిని తొలగిస్తుంది. 3. నకారాత్మక శక్తులను పారద్రోలడం. తీవ్రమైన ప్రతిధ్వనించే శబ్దం నకారాత్మక శక్తులను మరియు దుష్ట శక్తులను పారద్రోలుతుందని నమ్ముతారు. పౌనఃపున్యం తక్కువ స్పందన శక్తులను భంగపరుస్తుంది మరియు పూజారి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. 4. ప్రార్థన. సర్క్యూట్లు పూర్తి చేయటం. చాలా గుళ్లలో హారతి సమయంలో గంట కొడతారు, దేవతకు వెలుతురు సమర్పించటం. శబ్దం, అగ్ని, పువ్వులు మరియు అగరువత్తులు కలిసి 5 ఇంద్రియాలన్నింటినీ నిమగ్నం చేస్తాయి, దైవానికి సమగ్ర ఇంద్రియ సమర్పణను సృష్టిస్తాయి. 5. విశ్వానికి సంకేతం. గంట శరీరం అనంతత్వాన్ని సూచిస్తుంది. గంట నాలుక దేవి సరస్వతిని సూచిస్తుంది. శబ్దం బ్రహ్మనాదంను సూచిస్తుంది, సృష్టి యొక్క విశ్వధ్వని.